హాయ్ సార్, నమస్తే. హాయ్ అండి, నమస్తే. సార్, మీ వెంచర్స్ గురించి మొత్తం చాలా బాగా వింటున్నాను విజయవాడ అంతా. ఓకే. సో, ఎలా అసలు ఏంటి అని తెలుసుకుందామని వచ్చాను మీ గురించి. సో, చెప్పండి సార్, అసలు వాట్ ఈస్ ద వెంచర్? వాట్ ఈస్ ద ఎవ్రీథింగ్ చెప్పండి నాకు. సార్, ప్రధానంగా మా వెంచర్ కొంచెం పాపులర్ ఒకటి రీజన్ అండి. అందరికీ అందుబాటు ధరలో ఉండటం ఒక ప్రధాన అంశం అయితే, మన పక్కనే వేగంగా అభివృద్ధి చెందే సెంట్రల్ డిఫెన్స్ లాంటి ఆర్గనైజేషన్స్, స్టేట్ గవర్నమెంటు, ప్రైవేట్లు, అలా ఫిల్మ్ ఇండస్ట్రీ రావటం ప్రధాన కారణం. అసలు మన కంపెనీ పేరేంటి సార్? అసలు మీ పేరేంటి? అసలు ఏంటి అనేది ఆడియన్స్కి క్లియర్గా చెప్దాం. మన కంపెనీ పేరు వచ్చేసి విఘ్నహార రియల్టర్స్ అండ్ డెవలపర్స్ ఎల్ఎల్పి అండి. ఓకే. అది మనం ఇన్కార్పొరేట్ చేసుకోవడం జరిగింది, గవర్నమెంట్లో మనం సర్టిఫికేట్ చేసుకోవడం జరిగింది. సో అది మన కంపెనీ పేరు. నా పేరు ఐవి రామరాజు. నేను 30 ఇయర్స్గా ఇండస్ట్రీలో ఉన్నాను. సో అదనమాట. మీరు ఇప్పుడు ఈ 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ మొత్తాన్ని ఈ వెంచర్లో పెట్టి మొత్తాన్ని డెవలప్ చేశారు అనుకోవచ్చు కదా సార్? గుర్తుకొచ్చింది సార్. యాక్చువల్ ఇప్పుడు అయితే మన 30 ఇయర్స్ ఇండస్ట్రీలో మనం అనేక అనుభవాలు చూసాము. ఆ అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఎక్కడ కూడా మన దగ్గర కష్టపడి మనకి ఖర్చు పెట్టుకుంటున్న ప్రతి కస్టమర్కి 100% న్యాయం జరగాలని చెప్పి మనం దీంట్లో అన్ని జాగ్రత్త తీసుకోవడం జరిగింది. దీంట్లో ప్రధానంగా మేము పెట్టుకున్న టార్గెట్ ఏంటంటే, వాళ్ళు కష్టపడిన పిల్లల భవిష్యత్తు కోసం. సపోజ్ మీరే ఉన్నారు, మీరు ఏదైతే ప్రతి రూపాయి జాగ్రత్త చేసుకొని మీ అవసరాలని, మీ సంతోషాలని, సరదాలని త్యాగం చేసి సేవ్ చేసి పెట్టుకున్న పెట్టుబడి ఏదైతే ఉందో దాని న్యాయం జరగాలంటే ఫస్ట్ మీరు పెట్టిన పెట్టుబడికి ఒక సేఫ్టీ ఉండాలి, అలాగే దానికి ఒక సెక్యూరిటీ ఉండాలి, అలాగే మీకు అవసరమైనప్పుడు అదొక సస్టైనబిలిటీ ఉండాలి. ఆ మూడింటిని ప్రధానంగా పెట్టుకుని మనం అన్ని జాగ్రత్తలు చేసుకోవడం జరుగుతుంది. అర్థమైంది సార్. సార్, ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఇది అఫోర్డబుల్ అందరికి. అబ్సల్యూట్లీ. బయట చాలా మంది వెంచర్స్ వేయటం కానీ, లేకపోతే దానికి ఒక కాస్ట్ నిర్ణయించేసి, అంటే మిడిల్ క్లాస్ వ్యక్తికి అందని రేంజ్లోనే ఉంటుంది. మీరు చెప్పిన దాని ప్రకారం అఫోర్డబుల్ టు మిడిల్ క్లాస్ అయితే. తప్పకుండా అండి. ఎందుకంటే కేవలం లాభార్జన ప్రధానం ధ్యేయం కాకుండా, ఎప్పుడైతే కొనుక్కునే కస్టమర్కి ఈరోజు చుట్టుపక్కల వాళ్ళు పరిశీలించుకున్నప్పుడు, ఎంక్వైరీ చేసుకున్నప్పుడు, యాజ్ ఆన్ టుడే చుట్టుపక్కల వాళ్ళ మీద కనుక మనం తక్కువ రేటుకి ఇవ్వగలిగితే, ఇప్పుడు ఉన్న రేటు ప్రకారం ఈ రోజు నుంచి లాభాలు ఉన్నారనుకోండి, హ్యాపీగా. కరెక్టే సార్. అంటే భవిష్యత్తులో పెరిగే రేట్లు కూడా మనం ఇప్పుడే వసూలు చేసేసి, ఇప్పుడు సపోజ్ ఒక ఉదాహరణ చెప్తాను మీకు. ఇంజన్లో కొంతమంది చేసే పని ఏంటంటే, ఒక 2-3 ఏళ్ళకి పెరిగే రేటు ఇప్పుడే వసూలు చేసాం అనుకోండి, ఆ 3 ఏళ్ళ తర్వాత గ్రోత్ మీరు కొన్న రేటే ఉంటుంది. అలా కాకుండా ప్రెజెంట్ మార్కెట్ రేటు మీద ఉన్నదాని మీద ఒక 500-1000 రూపాయలు తక్కువ ఇవ్వాలి అనుకోండి, ఆల్రెడీ యాజ్ ఆన్ టుడే వీఆర్ గివింగ్ కాంపిటేటివ్ ప్రైస్. దట్ మీన్ ఈ రోజు మీరు ఒక 1000 రూపాయలు లాభాలు ఉన్నారనుకోండి, ఇంకొక 1000-2000 కలిసి మీరు హ్యాపీగా. సో అది మనం ప్రధానంగా తీసుకోవడం కారణం అండి. సార్, ఇప్పుడు మీరు ఈ వెంచర్లో సాధారణ ఒక వ్యక్తి కొనుక్కుంటే ఏం ఎమ్యూనిటీస్ ఇస్తున్నారు సార్? గుడ్ అండి. ఇందాక నేను సెక్యూరిటీ, సేఫ్టీ అని చెప్పాను, మీకు పదాలు వాడాను. ఫ్రంట్ వాల్ కడతాం చక్కగా. ఓకే. ఆర్చి, గేటు, అలాగే బ్రహ్మాండ బీటీ రోడ్స్, బ్లాక్ టాప్ రోడ్స్, అవెన్యూ ప్లాంటేషను. సెక్యూరిటీ పరంగా చూసుకున్నప్పుడు ఎంటైర్ లేఅవుట్కి మనం ఈ డైమండ్ షేప్ ఫెన్సింగ్తో చేయడం జరుగుతుందండి. మన సెక్యూరిటీని కూడా పెట్టడం జరుగుతుంది. సూపర్ సార్, సూపర్ సార్. సార్, ఇప్పుడు కరెక్ట్గా మన వెంచర్ ఎక్కడ వస్తుంది సార్? ఏ ఏరియాలో వస్తుంది? ఇది యాక్చువల్గా మన వెంచర్ వచ్చేసి విజయవాడ టు వేదాద్రి రోడ్డు, మెయిన్ బస్ రూట్లో బండిపాలెం జిల్లా దగ్గర వస్తుంది, విలేజ్ దగ్గర వస్తుందండి మనకి. అక్కడి నుంచి 3.5 కిలోమీటర్ వేదాద్రి టెంపుల్. అంటే వేదాద్రి టెంపుల్కి వెళ్ళడం కన్నా ముందే మన వెంచర్ వస్తుంది. అది కూడా బస్ రూట్, మెయిన్ బస్ రూట్ ఫేసింగ్ అండి. అది కూడా చాలా పెద్ద రోడ్, 100 ఫీట్ రోడ్ యాక్చువల్గా మాస్టర్ ప్లాన్లో. ప్రెజెంట్ వచ్చి కూడా ఒక 60 అడుగుల రోడ్డు మనం లైవ్లో చూడొచ్చు దాన్ని. ఓకే సార్. సార్, ఇప్పుడు మన వెంచర్లో మొత్తం ఎన్ని ఫ్లాట్లు ఉన్నాయి సార్? ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి? నియర్లీ 326 ఫ్లాట్స్ అండి. దాన్ని మూడు బ్లాక్లుగా తీసుకోవడం జరిగింది. బ్లాక్ 1, బ్లాక్ 1A, బ్లాక్ 2. ఓకే. అలాగే ఓపెన్ పార్ట్. అర్థమైంది సార్. సార్, ఇప్పుడు నేను జనరల్ వ్యక్తిగా అడుగుతున్నాను, బయట చాలా మంది ఫ్రాడ్స్టర్స్ ఉన్నారు సార్. అంటే ల్యాండ్ని అమ్మేసి మళ్ళీ ఇంకోళ్ళకి అమ్మి అలా ఉంటుంది. సో ఇలాంటప్పుడు మీరు ఎలాంటి లైసెన్సెస్, ఎలాంటివి అప్రూవల్ తీసుకోవడం జరిగింది సార్? ఓకే. యాక్చువల్గా మన పాత లేఅవుట్ అండి ఇవి. కానీ ఈ మధ్య గవర్నమెంట్ ఇచ్చిన ఒక గొప్ప అవకాశం వల్ల ఎల్ఆర్ఎస్ అంటే ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్ ఏదైతే ఉందో, ఆ ఇచ్చిన అవకాశం మనం సద్వినియోగం చేసుకొని అంతకుముందు ఒక ప్లాట్ మనం రిజిస్టర్ జరిగింది. దాన్ని బేస్ చేసుకుని వాళ్ళ మీద ఓపెన్ ప్లాట్ మొత్తానికి కూడా మనం ఎల్ఆర్ఎస్ దానికి అప్రూవల్ కోసం మనం అంతా పేమెంట్ కూడా చేయడం జరిగిందండి. అర్థమైంది సార్. సో ఒక రకంగా మీరు గవర్నమెంట్ టైఅప్ అయ్యి
పర్ఫెక్ట్ ఇస్తున్నారు మన అందరికి. దగ్గర కొనుక్కున్న వాళ్ళు సేఫ్ జోన్ ఉంటారు. ఒక ఎల్ఆర్ఎస్ పేడ్ మనం ఇచ్చిరంటే అది కూడా అందుబాటులో ధరలో ఉండి మంచి అభివృద్ధి వస్తుంటే హ్యాపీగా ముందుకెళ్ళొచ్చుగా. గుడ్ సార్. సో మన ఫ్లాట్స్ చుట్టూత అంటే హైలైట్స్ ఏంటి సార్? ఏమొస్తున్నాయి దగ్గరలో, ఏమున్నాయి? గుడ్ క్వశ్చన్ సార్. యాక్చువల్గా మనకి ఏపీఎస్సీ దాంట్లో బ్రహ్మాండమైన స్టేట్ గవర్నమెంట్ ప్రాజెక్టులు, అలాగే ఫిల్మ్ ఇండస్ట్రీ. ముఖ్యంగా ఏంటంటే మన ఆపరేషన్ సింధూర్లో అయితే బ్రహ్మోస్ మెసేజ్ ప్రాజెక్టు సక్సెస్ అయిందో అది మన ఇండియన్ డిఫెన్స్ ఆర్మీది. జయంతిపురం అనే విలేజ్ దగ్గర జగబేట మండలంలో వస్తుంది. ఆ సైట్ వచ్చి మనకి వెరీ నియర్ బై మన బ్యాక్ సైడే వస్తుంది. మనది బండిపాలెం విలేజ్ అయితే అది జయంతిపురం విలేజ్, ఇది మన బ్యాక్ సైడే ఉంటుంది. సో మేజర్గా ఏంటంటే అది మనకి పెద్ద అడ్వాంటేజ్ అండి. అర్థమైంది సార్. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఎంప్లాయ్మెంటు మనకి ఇమ్మీడియట్ పక్కనే ఉంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అవుతుంది. తద్వారా అదొక మినీ టౌన్షిప్లా తయారవుతుంది. అండ్ ఇండియన్ డిఫెన్స్ అనేప్పటికీ ఏమవుతుందంటే మనకి సెక్యూరిటీ ఉంటుంది, దట్ పొల్యూషన్ ఫ్రీ ఉంటుంది, మంచి హై మనకి సెక్యూరిటీ జోన్లో మనం ఉంటామండి. ఒక రకంగా సెంట్రల్ గవర్నమెంట్ ప్రొటెక్షన్ ఇస్తుంది. పర్ఫెక్ట్లీ. సార్ ఇప్పుడు మనకి వెంచర్లో దగ్గరలో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఏమన్నా ఉన్నాయా? ఇక్కడ మనకి దగ్గరలో జగ్గేపేట టౌన్ ఉందండి, మనకు 10 కిలోమీటర్ డిస్టెన్స్లో. అక్కడ మనకు కావాల్సిన అన్ని సదుపాయాలు కూడా ఉన్నాయి. సో అలాగే మనం ఇల్లు కట్టుకోవడం ఇమీడియట్ నుంచి, కానీ మీకు ఎడ్యుకేషన్ హాస్పిటల్ ఎటువంటి ఫెసిలిటీస్ కావడానికి 10 కిలోమీటర్లు మనకి అందుబాటులో ఉన్నాయి. అది కూడా ఈజీ ట్రాన్స్పోర్టేషన్, ఎనీ టైం మనం వెళ్ళాలన్నా కూడా ట్రాన్స్పోర్ట్ కూడా మనకు అందుబాటులో ఉంది, నో ప్రాబ్లం. ఈజీగా అవైలబుల్గా ఉండే లొకేషన్లోనే ఉన్నాయి. పర్ఫెక్ట్. సో మీరు చెప్పిన దాని ప్రకారం ఆలోచిస్తే ఆల్రెడీ చాలా ఫ్లాట్లు ఇక్కడ చూసిన దాని ప్రకారం కూడా మార్క్ అయిపోయినాయి. సో హాట్ కేక్స్ లాగా సేల్ అవుతున్నాయి. అయితే ఇదే ప్రధాన కారణం సార్, ఎందుకంటే హైదరాబాద్ నుంచి అమరావతికి వెళ్తే మొట్టమొదటి గేట్వే ఇదేనండి. ఓకే. అందుకే మనం వెంచర్ కూడా మనం అమరావతి గేట్వే ప్రాజెక్ట్ అని పేరు పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు మీరు హైదరాబాద్ నుంచి అమరావతి వెళ్ళాలి అంటే ఇప్పుడున్న వెస్ట్ బైపాస్ కానీ, లేదా రాబోయే ఇన్నర్ రింగ్ రోడ్ కానీ, లేదా విజయవాడ వచ్చి వెళ్ళాలి. కానీ ఇక్కడ మనకి ఏమవుతుందంటే హైదరాబాద్ నుంచి అమరావతి వెళ్ళడం జగ్గేపేట, ఇట్లా ముక్తియాల, మాదిపాడు మీద అక్కడ బ్రిడ్జ్ చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ ఆల్రెడీ పిల్లర్స్ వేసారు, ఆ వర్క్ ప్రాసెస్లో ఉంది. అది అయిపోతే కనుక జస్ట్ 10 to 15 minutes దూరంలో మనకి అమరావతికి వెళ్ళడానికి ఏదైతే వే ఉందో దానికి నియర్ బై అవుతాం అనమాట. అర్థమైంది సార్. సో మీరు ఏదైనా చెప్పాలనుకుంటున్నారా మన ఆడియన్స్ కోసం? ఇంకా ఎస్ సార్, అబ్సల్యూట్లీ. నేను ఏమంటానంటే స్వయంగా ఒకసారి మీరు మన సైట్ చూడండి, లైవ్లో చూడండి, చుట్టుపక్కల విచారించుకోండి. మీరు అన్ని రకాలుగా సంతృప్తి చెంది ఆ ప్లేస్లో మనం ఇచ్చే ప్రైస్ అది అఫోర్డబుల్ అనుకుంటేనే మీరు హ్యాపీగా తీసుకోండి. అది మీ అష్యూరెన్స్ గ్యారంటీగా ఇవ్వగలుగుతున్నాము. అండ్ ఆల్సో మాకైతే ఖచ్చితంగా నమ్మకం ఉంది, మీరు వస్తే కనుక తప్పకుండా 100% సాటిస్ఫై అవుతారు. అలాగే అయినోళ్ళు కొన్న ఫ్లాట్లే మన సేలు. దీంట్లో డిపార్ట్మెంట్లో కూడా చాలామంది తీసుకోవడం కూడా జరుగుతుందండి. అర్థమైంది సార్. ఇది మనకి విజయవాడ టు వేదాంత రూట్ బస్ రూట్ డైరెక్ట్గా మెయిన్ రోడ్ ఫేసింగ్ మనకి. ఇది యాక్చువల్గా ఇవాళ ఇప్పుడు ఫిజికల్గా వచ్చి 60 feet ఉంటుంది, ఒరిజినల్గా మనకి వచ్చేసి 100 feet రోడ్ అనమాట ఇది. సో దీనికి ఆనుకునే మనం వెంచరు 13.4 acres. ఫస్ట్ బ్లాక్ 1 అంటాం ఇది, ఆ తర్వాత ఇదేమో బ్లాక్ 1A, ఇది బ్లాక్ 2 అండి. సో మనం ఈ ఉన్న లేఅవుట్ని 13.4 acresని మనం 3 భాగాలుగా తీసుకోవడం జరిగింది, బ్లాక్ 1, బ్లాక్ 1A, బ్లాక్ 2. సో దీని ప్లాట్ సైజులో వచ్చేసి మనం 100, 150, 200 కూడా ఇవ్వడం జరుగుతుంది. 100 ప్లాట్ సైజ్ వచ్చేసి మనకేమో 20-45 మెజర్మెంట్స్, అలాగే 150 వచ్చేసి మనకేమో 30-45 సైజెస్, అలాగే మనకి 200 అయితే కనుక 30-55 మనం సైజ్ ఇవ్వడం జరుగుతుందండి. సో ఇది మనకి ప్లాట్ సైజ్ పొజిషన్. ఇప్పుడు మన ఫ్లాట్స్ గురించి అంత కాన్ఫిడెంట్గా చెప్పారు సార్, మీకు అర్థమే ఉండదు గైస్. ఎందుకంటే నేను చూస్తున్నాను ఇక్కడ, మీరు కూడా చూస్తారు కాసేపట్లో ఈ వీడియోలోనే ఎన్ని ఫ్లాట్స్ అయితే అయిపోయినాయి అన్ని మార్క్ చేయడం జరిగింది. చాలా హాట్ కేక్స్ లాగా అవుతున్నాయి. సార్ చెప్పిన దాని ప్రకారం అది అఫోర్డబుల్. ఫస్ట్ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం అది, జనాలకి అఫోర్డబుల్ రేంజ్లో ఈ ఫ్లాట్స్ అనేవి అమ్మడానికి ముందు తీసుకున్న నిర్ణయం అని చెప్పారు సార్ వాళ్ళది. అందుకే దీని పేరు కూడా అమరావతి గేట్వే అని పేరు పెట్టడం జరిగింది. దానికి ఎందుకో సార్ రీజన్ కూడా చెప్పారు, ఎందుకంటే హైదరాబాద్ టు అమరావతి రావడానికి ఫస్ట్ దాన్ని దాటాలని చెప్పి. సో దట్స్ గుడ్ సార్. సార్ ఇంకా చెప్పాలనుకుంటున్నారు? చెప్తాను సార్. సార్ ఇంజన్లుగా మనం ఎవరైనా ఏం కోరుకుంటామండి, తక్కువ రేట్లో రావాలి. ఎక్కడైనా కొంచెం దూరంగా వెళ్ళినా ఎక్కడైతే లో కాస్ట్లో కొనుక్కుంటాం అవి మనకి గ్రోత్ బాగుంటుంది. కరెక్ట్ సార్. అంటే మనకు అందుబాటు ధరలో ఉంటాం అంటే సార్, అందుబాటు ధరలో బాగా తక్కువగా వచ్చింది కదా అని ఎక్కడో మరి మనం రూరల్కు శాంతి ఇంటికి వస్తే అది ఎంతకాలం ఉన్నా మనకి అభివృద్ధి కానీ డెవలప్మెంట్ రాదు. మనకి అప్రిషియేషన్ రావాలి కదా. రావాలంటే ఏమవ్వాలి, అక్కడ ఏదో అభివృద్ధి ఉండాలి. మనకి అదృష్టం ఏంటంటే సెంట్రల్ డిఫెన్స్ గవర్నమెంట్ ఏమో డైరెక్ట్గా మనకి అభివృద్ధి ప్లేస్లో ఉంటే, రేటు కూడా అందుబాటులో ఉంటే,
అభివృద్ధి ఆదాయం ఒకే చోట ఆనందమేగా, కరెక్ట్, అది మన ప్రధాన అంశం అండి. అర్థమైంది సార్. సో గైస్, ఈ ఫ్లాట్స్ గురించి మొత్తం డిస్క్రిప్షన్లో అయితే నేను ఇస్తాను. సార్కి వెంటనే కాల్ చేయండి, కింద లైనప్ కూడా ఇస్తాను. ఆ కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. సార్ చెప్పేది ఒకటే, ఫస్ట్ విజిట్ చేయండి. విజిట్ చేస్తేనే మీరు 100% సాటిస్ఫై అవుతారని చెప్తున్నారు, అంతే కదా సార్? అంతేనండి, 100% అంతే. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ద ఇంటర్వ్యూ. విజిట్ చేయండి, మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోండి. మా డాక్యుమెంట్లను మాకు ఏమైతే అంటే ఆధారేషన్ ఉందో అవన్నీ చక్కగా పరిశీలించుకోండి ఆఫీస్కి వచ్చి. ఆ తర్వాత మీరు డెసిషన్ తీసుకోండి. తప్పకుండా ఫస్ట్ మీ డౌట్స్ క్లారిఫై చేసుకోండి, మా డాక్యుమెంట్ని పర్ఫెక్ట్గా క్షుణ్ణంగా పరిశీలించుకోండి, ఆ తర్వాత డెసిషన్ తీసుకోండి. దిస్ ఈజ్ అవర్ డెడికేషన్. దట్స్ గుడ్ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ అష్యూరెన్స్ ఆల్సో సార్. థ్యాంక్ యూ అండి. Thank you. నమస్తే. థ్యాంక్ యూ గైస్.